హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. సో రీసెంట్గా యూపీఎస్సీ 2023 ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చింది. ఆల్రెడీ మనకు ర్యాంకర్స్ అందరూ కూడా పరిచయం అవడం జరిగింది. ఏకేఎస్ఐఎస్ నుంచి దాదాపుగా 16 మంది అంటే 16 యాస్పిరెంట్స్ వారి యొక్క కళ సహకారం చేసుకోవడం జరిగింది. అండ్ ఏకేఎస్ తరపు నుంచి టాప్ 16 ర్యాంక్ అంటే టాప్ 20లో కూడా మనకి ర్యాంక్ అయితే రావడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో అసలు ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అదర్ సర్వీసెస్కి సంబంధించి యూపీఎస్సీ వాళ్ళని ఏ విధంగా సెలెక్ట్ చేస్తుంది అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరెవరికి ఎంత కట్ ఆఫ్ అనేది, అంటే జనరల్ కేటగిరీ వారికి ఎంత కట్ ఆఫ్, ఈడబ్ల్యూఎస్ వారికి ఎంత కట్ ఆఫ్, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి ఎంత కట్ ఆఫ్. సో కట్ ఆఫ్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అండ్ అదేవిధంగా అసలు ఎన్ని రకాల ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంటాయి అంటే మనకి ఇక్కడ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఈ రెండు కూడా ఆల్ ఇండియా సర్వీస్ అండ్ ఐఎఫ్ఎస్ కూడా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది కూడా ఆల్ ఇండియా సర్వీస్. అండ్ రిమైనింగ్ ర్యాంక్స్ అందరికీ కూడా గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి సెంట్రల్ సర్వీసెస్ అనమాట. సో ఇట్లా 2023లో నిర్వహించినటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో మనకి ఈ టాప్ మోస్ట్ సర్వీసెస్ బ్యూరోక్రాట్ సర్వీసెస్ అనేటువంటివి సెలెక్ట్ చేయడం జరుగుతుంది యూపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేసి. నా ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 2023లో టోటల్గా 1016 మందిని యూపీఎస్సీ ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ తయారు చేసింది. అవుట్ ఆఫ్ 1016లో ఎంతమంది జనరల్ స్టూడెంట్స్ అంటే జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి ఎన్ని పోస్టులు వేకెన్సీ అంటే ఎన్ని పోస్టులు రిజర్వేషన్ ఉంది, ఓబీసీ వారికి ఎన్ని పోస్టుల రిజర్వేషన్ ఉంది, ఎస్సీ ఎస్టీ కూడా. సో టోటల్గా మీరు గమనిస్తే 1016లో కూడా జనరల్ కేటగిరీ వారికి 347 పోస్టులు, అంటే ఓవరాల్ 1016లో మొత్తం మీద 347 పోస్టులు. ఈడబ్ల్యూఎస్కి మీరు గమనిస్తే 115 అంటే 115 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఓబీసీకి 303 పోస్టులు. అన్ని రకాల సర్వీసెస్ కలిపి ఈ యొక్క వేకెన్సీ అండి. అంటే ఇందులో కూడా మళ్ళీ 347లో కూడా ఎంతమంది ఐఏఎస్లు ఎంతమంది ఐపీఎస్లు మళ్ళీ సపరేట్గా జనరల్ కేటగిరీ ఉంటుంది. నాకు ఇక్కడ గమనిస్తే ఓబీసీకి 303, షెడ్యూల్ కాస్ట్ వారికి 165, షెడ్యూల్ ట్రైబల్ వారికి 86 పోస్టులు రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది అన్ని సర్వీసెస్ భాగాల్లో. అండ్ అదేవిధంగా 2023 మనకి యూపీఎస్సీ రూల్స్ ప్రకారం ఏంటంటే కొంత రిజర్వ్ లిస్ట్ అనేది కూడా యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ క్యారీ చేస్తుంది. ఎందుకు అంటే ఆల్రెడీ ఎవరైతే సర్వీసెస్లో ఉంటారో వాళ్ళు కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ర్యాంక్ 1 ఎవరైతే ఉన్నారో ఆల్ ఇండియా ర్యాంక్ 1 ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఐపీఎస్గా ఉన్నారు. సో ఈ ర్యాంక్ 1 వచ్చింది కాబట్టి ఐఏఎస్కి ఆయన సెలెక్ట్ అయ్యారు కాబట్టి సో ఐపీఎస్కి రిజైన్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా ఎవరికైతే ఆల్రెడీ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు లేదంటే సర్వీసెస్ వచ్చి మళ్ళీ రిజైన్ చేసిన వాళ్ళు కావచ్చు, అంటే సర్వీసెస్లో ఉండి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మళ్ళీ ర్యాంక్ వచ్చిందనుకోండి బెటర్ ర్యాంక్, వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు కాబట్టి ఆ వేకెన్సీస్ అనేటువంటివి ఉంటాయి. సో ఈ వేకెన్సీస్ని తర్వాత ఫిల్ చేస్తారు. ఎట్లా ఫిల్ చేస్తారంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఈ 1016 వేకెన్సీస్కి కొంత రిజర్వ్డ్ లిస్ట్ కూడా తీస్తారు. సో జనరల్ కేటగిరీ నుంచి 120 మందిని రిజర్వ్ లిస్ట్లో తీశారు, ఈడబ్ల్యూఎస్కి 36 అండ్ ఓబీసీస్కి 66. రిజర్వ్ లిస్ట్ అంటే దాని అర్థం వీళ్ళు సెలెక్ట్ అయినట్టు కాదు. ఏమైనా వేకెన్సీస్ ఏర్పడితే ఈ యొక్క లిస్ట్లో అంటే 1016లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే, ఎవరైనా వాళ్ళ యొక్క ర్యాంక్ వచ్చిన అంటే గతంలో మంచి ర్యాంక్ వచ్చి ఇప్పుడు తక్కువ ర్యాంక్ వచ్చిందనుకోండి, సో వాళ్ళు ఆ ర్యాంకు కింది స్థాయికి వెళ్ళరు కదా, సో వదిలేస్తారనమాట. సో అట్లా ఉంటారు కాబట్టి టోటల్గా 240 మందిని రిజర్వ్ లిస్ట్లో పెట్టడం జరిగింది. వీళ్ళ అదృష్టం కొంచెం బాగుంటే ఎవరైతే 1016లో వాళ్ళ యొక్క జాబ్స్ అనేవి మళ్ళీ రీప్లేస్ అవుతాయో వాళ్ళు పై స్థాయికి వెళ్తారో కింది స్థాయి పోస్టులు ఖాళీ అవుతాయి అన్నమాట. నా ఓవరాల్గా ఏ సర్వీసెస్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ జనరల్ కేటగిరీకి అవుట్ ఆఫ్ 1016లో 73 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 17 పోస్టులు ఉన్నాయి, ఓబీసీస్కి 49 ఐఏఎస్ పోస్టులు అండ్ అదేవిధంగా ఎస్సీకి 27, ఎస్టీకి 14. టోటల్గా 1016లో 180 పోస్టులు ఐఏఎస్ ఉన్నాయి. ఈ 180లో కేటగిరీ వైజ్గా డివైడ్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఏదైతే ఉందో టోటల్గా 37 ఉన్నాయి. సో 37లో జనరల్ కేటగిరీకి 16, ఈడబ్ల్యూఎస్కి 4, ఓబీసీకి 10, ఎస్సీ ఎస్టీస్కి 5, 2. సో టోటల్గా 37. అండ్ ఐపీఎస్ సర్వీసెస్ ఓవరాల్గా 200 పోస్టులు ఉన్నాయి, 200 వేకెన్సీ ఉంది అవుట్ ఆఫ్ 1016. జనరల్ కేటగిరీ వారికి 80, ఈడబ్ల్యూఎస్కి 20, ఓబీసీకి 55, ఎస్సీ ఎస్టీకి 32, 13. సో అట్లాగా గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి సర్వీసెస్ కూడా అవుట్ ఆఫ్ 1016 ఏదైతే మనకి 1016 ఉంది కదా, ఈ 1016లో ఒక 37 పోస్టులు యాడ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే
ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క వేకెన్సీస్ సపరేట్గా యాడ్ చేయడం జరిగింది. సో 1016 + 37 వచ్చేసి మనకి ఓవరాల్గా అరౌండ్ మనకి 1143 అవుతున్నాయి అన్నమాట. సో ఈ 1143 అనేవి ఓవరాల్గా మీరు గమనిస్తే ఓసీకి అంటే జనరల్ కేటగిరీ వారికి 474 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 115, ఓబీసీకి 303, 125 వచ్చేసి ఎస్సీకి, 86 వచ్చేసి ఎస్టీకి. సో మేజర్ పార్ట్ 50% రిజర్వేషన్ 50% ఓపెన్ కేటగిరీ వారికి ఉండడం జరిగిందనమాట. 40%, నాట్ 50%, 41 సమ్ అట్లా. సో ఇక్కడ ఓవరాల్గా మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ లేదంటే సింపుల్గా చెప్పాలంటే కట్ ఆఫ్ మార్క్స్ అనేటువంటివి యూపీఎస్సీ రిలీజ్ చేసింది. రీసెంట్గా ర్యాంకర్స్ అందరినీ చూసాం. మరి కట్ ఆఫ్ మార్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే దాని అర్థం కట్ ఆఫ్ మార్క్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంకా అంతకంటే తక్కువ వస్తే సెలెక్ట్ అవ్వలేదని అర్థం. ఇప్పుడు ప్రిలిమ్స్లో 200కు గాను జనరల్ కేటగిరీ పర్సన్కి 75.41 ఈజ్ అ లీస్ట్ మార్క్ అనమాట. అంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదు. కట్ ఆఫ్ మార్క్ అంటే మీనింగ్ అది. సో ప్రిలిమ్స్లో జనరల్ కేటగిరీ వారికి లాస్ట్ ఇయర్ కండక్ట్ చేసినటువంటి ప్రిలిమ్స్లో 75.41, ఈడబ్ల్యూఎస్కి 68.2. యాక్చువల్గా ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. మనకి 2019లో 10% రిజర్వేషన్స్ అనేటువంటివి ఈ యొక్క అగ్రవర్ణాలు అనేటువంటి వీరిలో కూడా పేదలు ఉన్నారు అని చెప్పేసి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉన్నారని చెప్పేసి వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో మరియు ప్రభుత్వ కళాశాల ప్రవేశాల్లో కూడా 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. సో వారికి 68.02 మార్కులు కట్ ఆఫ్, ఓబీసీకి 74.75, ఎస్సీ అండ్ ఎస్టీకి 59.25, 47.82. సో ఫిజికలీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్కి కూడా వాళ్ళ యొక్క టైప్స్ PW1, 2, 3, 4 సో ఇట్లా ఉంటాయి కదా వారికి. ఇక్కడ మీరు గమనిస్తే లాస్ట్ ఇయర్ పేపర్ బాగా టఫ్ వచ్చింది కాబట్టి కట్ ఆఫ్స్ అనేవి చాలా అంటే చాలా తగ్గిపోయినాయి. అవుట్ ఆఫ్ 200 మార్క్స్ మనకి కండక్ట్ చేసేది ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ 200 మార్క్స్కి జనరల్ కట్ ఆఫ్ 75.41 ఉంది అంటే పేపర్ లెవెల్ చాలా టఫ్గా ఉంది. అండ్ మీరు గమనిస్తే ఈడబ్ల్యూఎస్కి కూడా 68.0 అంటే ఓబీసీ కంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంది. అండ్ మెయిన్స్లో మీరు గమనించినట్టయితే ఓన్లీ ప్యూర్గా మెయిన్స్లో రిటర్న్ ఎగ్జామ్లో జనరల్ కట్ ఆఫ్ ఎంత లీస్ట్ ఉందంటే మినిమం 741. మనకి మెయిన్స్ అనేటువంటిది 1750 మార్కులకి కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ కాకుండా. సో ఇక్కడ మీరు గమనిస్తే మెయిన్స్లో 741 అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు మాత్రమే జనరల్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు. ఈడబ్ల్యూఎస్ మీరు గమనిస్తే 706 మెయిన్స్ కట్ ఆఫ్, ఓబీసీకి 712. ఇక్కడ లెవెల్ అయిపోయాయి చూడండి. మీరు గమనిస్తే ఈడబ్ల్యూఎస్కి అదేవిధంగా ఓబీసీకి లెవెల్ అంటే 6 మార్క్స్ డిఫరెన్సే ఉంది అక్కడ ఈ యొక్క ప్రిలిమ్స్లో మరియు మెయిన్స్లో కూడా. సో అదేవిధంగా షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ ఈక్వల్ అయిపోయాయి ఇంచుమించు. సో ఫిజికల్లీ డిజేబుల్ అంటే మీరు గమనిస్తే ఎక్సెప్ట్ PW3 అండ్ PW5 ఫిజికల్లీ డిజేబుల్డ్ కేటగిరీ 3 అండ్ 5 ఈ రెండు తప్ప మిగతా అన్నీ కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లానే ఉన్నాయి మెయిన్స్లో. సో ప్రిలిమ్స్లో ఎవరైతే కొంచెం అటు ఇటుగా వచ్చి క్వాలిఫై అయినా సరే మెయిన్స్లో మీ పెర్ఫార్మెన్స్ అనేది బాగా ఉండాలి. అండ్ ఓవరాల్గా సెలక్షన్లో ప్రిలిమ్స్ని కన్సిడర్ చేయరు కాబట్టి మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ మాత్రమే అంటే పర్సనాలిటీ టెస్ట్ మాత్రమే కన్సిడర్ చేస్తారనమాట. సో ఫైనల్గా జనరల్ కేటగిరీ వారికి 953 అంతకంటే ఎక్కువ వస్తేనే వారు సెలెక్ట్ అయ్యారనమాట ఈ యొక్క పోస్టులకి, ఈ యొక్క వేకెన్సీస్కి. 923 అనేటువంటిది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, 919 అనేటువంటిది ఓబీసీకి. సో మీరు ఇక్కడ ట్రెండ్ చూసారా అంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీరు గమనించినట్టయితే ఆన్ పార్ విత్ ఓసీ ఉంది అంటే జనరల్ కేటగిరీ ఉంది. ఓబీసీ కొంత మార్క్ అనేటువంటిది ఇంటర్వ్యూకి వచ్చేప్పటికి తగ్గిందనమాట. సో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అయిపోతుంది. ఏదో ఒక స్టేజ్లో అన్నీ కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అవుతాయి ఎక్సెప్ట్ ఓసీ. అండ్ ఎస్సీ కట్ ఆఫ్ వచ్చేసి ఓవరాల్గా 2025 మార్క్స్కి గాను, ఎందుకంటే ఇంటర్వ్యూ 275 మార్కులకి ఉంటుంది కాబట్టి 2025 మార్కులకి గాను ఎవరికైతే 953 పైన వచ్చాయో వారు జనరల్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు. ఎవరికైతే 923 పైన వచ్చాయో వారు ఈడబ్ల్యూఎస్లో సెలెక్ట్ అయ్యారు. ఓబీసీకి 919, ఎస్సీ ఎస్టీకి 890, 891. సో మళ్ళీ ఎస్టీకి కట్ ఆఫ్ పెరిగింది, ఇక్కడ కట్ ఆఫ్ తగ్గింది, ఇక్కడ తగ్గింది. అంటే ఓవరాల్ ఫైనల్ లిస్ట్లో మాత్రం ఎస్టీ వారికి కట్ ఆఫ్ పెరిగింది,
ఇది మీరు గమనించాలన్నమాట. మళ్ళీ మీరు గమనించండి, ఫిజికల్లీ డిజేబుల్ కేటగిరీ 1 పెరిగింది. సో ఇది 930 అంటే ఈడబ్ల్యూఎస్ కంటే పెరిగిందనమాట. సో ఇక్కడ మీరు గమనించాలి ఇవన్నీ కూడా. సో ఇక్కడ మీ కేటగిరీ మీరు చూసుకోండి. మీ కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ అనుకోండి, ప్రిలిమ్స్లో కట్ ఆఫ్ ఎంత ఉంది, ఓన్లీ ప్యూర్గా మెయిన్స్లో ఎంత కట్ ఆఫ్ ఉంది, ఫైనల్ సెలక్షన్లో కట్ ఆఫ్ ఎంత ఉంది. సో దాని యొక్క వేరియేషన్స్ అనేవి మనం గమనించాలి. ఇక్కడ నా ఉద్దేశం కూడా అదే అనమాట. సో జనరల్ కట్ ఆఫ్ అనేటువంటిది ఎప్పుడూ కూడా సాధారణంగా ఎక్కువగానే ఉంటుంది. జనరల్ కంటే నెక్స్ట్ కట్ ఆఫ్ తక్కువ ఉండేది ఓబీసీ కంటే ప్రిలిమ్స్లో ఇంకా తక్కువ కట్ ఆఫ్ ఉండేది ఈడబ్ల్యూఎస్. మెయిన్స్కి వచ్చేప్పటికి ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ అనేది అలాగే తగ్గుతుంది. కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మాత్రం ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది ఆన్ పార్ విత్ జనరల్ కేటగిరీ ఉంది. అంటే 30 మార్కుల డిఫరెన్స్ మాత్రమే ఉంది. ఓబీసీకి ఈడబ్ల్యూఎస్కి 4 మార్కులు మాత్రమే డిఫరెన్స్ ఉంది ఎక్కడ, ఫైనల్ మెరిట్ లిస్ట్లో. సో దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీ కేటగిరీ అనేది చూసుకొని ప్రిలిమ్స్లో దాన్ని బట్టి అంటే పేపర్ యొక్క టఫ్నెస్ బట్టి మీరు రిస్క్ అనాలిసిస్ అనేటువంటి చేసి చాలా జాగ్రత్తగా నెగిటివ్స్ పోకుండా ఆన్సర్ చేసుకోవాలి. 200కు గాను 75.4 ఓసీ కట్ ఆఫ్ జనరల్ కట్ ఆఫ్ అంటే దాని అర్థం ఏంటి, పేపర్ చాలా టఫ్ ఉంది. ఇలాంటి పేపర్స్లో మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే జిఎస్ పేపర్ 1 అండ్ జిఎస్ పేపర్ 2 ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ ఆన్ ద బేస్ ఆఫ్ జిఎస్ పేపర్ 1 ఓన్లీ. జిఎస్ పేపర్ 2 వాస్ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. 33% మార్క్స్ యాజ్ పర్ రూల్స్. అండ్ 10% ఆఫ్ మార్క్స్ ప్రతి ఒక్క పేపర్లో రావాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఎస్ఏలో 250 మార్కులకు గాను కనీసం 20 మార్కుల పైన రావాలి. అప్పుడే మీ యొక్క పేపర్ని వ్యాలిడేట్ చేస్తారనమాట, మీ యొక్క క్యాండిడేచర్ని వ్యాలిడేట్ చేస్తారు. సో ఇది ఓవరాల్ కట్ ఆఫ్ అనమాట. మనకి ఇది ఓవరాల్ కట్ ఆఫ్ సిస్టమ్. అండ్ ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి అన్నీ చూసాం, అండ్ ఎన్ని రకాల కట్ ఆఫ్స్ ఉన్నాయి అన్నీ చూసాం. ఓసీకి కట్ ఆఫ్ అనేది సాధారణంగా ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత ఓబీసీకి, దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ అనమాట. సో ఇది ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఇక్కడ నేను క్లియర్గా మార్కింగ్ కూడా చేశాను, ఏ లెవెల్లో ఏ పర్టికులర్ కేటగిరీకి కట్ ఆఫ్ పెరుగుతుంది తగ్గుతుంది. సో దిస్ ఈజ్ వాట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.